పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడిందని తెలంగాణ వాదనలు వినిపించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీకి కేటాయించింది 484.5 టీఎంసీలు మాత్రమే అని, దానిని మించి వాడుకోకూడదని తెలిపింది. వరద జలాల వినియోగం పేరుతో వివాదాస్పద ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లించడం, వినియోగించడం చట్ట విరుద్ధమని వాదించింది. 2011లోనే కేంద్ర పర్యావరణ శాఖ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఆదేశించిందని, ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదని తెలంగాణ ఆరోపించింది. పరిమితి కంటే ఎక్కువ నీటిని తీసుకునేలా ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తోందని, ఇది తెలంగాణ రాష్ట్ర జల హక్కులను ఉల్లంఘించడమేనని వాదనలు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని తెలిపింది. గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, జలశక్తి మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఏపీ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి మార్పులైనా కేంద్రమే చేయాలని, ప్రాజెక్టు మార్చే హక్కు ఏపీకి లేదన్నారు. సిడబ్ల్యూసీ మార్గదర్శకాలను కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టులో వాదించింది తెలంగాణ. 2017, 2025 నిబంధనలను పట్టించుకోవడం లేదని చెప్తోంది. కేంద్ర సంస్థలు కూడా ఏపీని తప్పుపట్టాయని తెలిపింది. 2019లో జరిగిన సలహా కమిటీ సూచనలను ఆంధ్రప్రదేశ్ పాటించడం లేదని, పోలవరంపై ఉన్న ప్రత్యేక నిబంధనలను ఏపీ ఉల్లంఘించిందని వాదించింది. కేంద్ర శాఖలే ఏపీని తప్పుపట్టాయి కనుక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ ఆమోదయోగ్యమని తెలిపింది. ఇది నీటి వాటా వివాదమే కాదని, ఇందులో చట్ట ఉల్లంఘనలు కూడా ఉన్నాయంది. ఏపీ ఏకపక్ష చర్యలు ఆపాలని, ప్రాజెక్టు నిర్మాణాలు కొనసాగితే పరిస్థితి మారిపోతుందని, అందుకే తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు వినిపించింది.